ఫలితాలు ఉంటాయి. కరుణా కటాక్ష వీక్షణం కావాలి అంటే మానవ జన్మకి ఖచ్చితంగా కొన్ని అత్యంత అద్భుతమైనటువంటి కష్టాలు పడాలి. అలాంటిదే ఈ చిన్న చిన్న విధానం. సరే, ఉగాది రోజు ఏ దీపంతో దీపారాధన చెయ్యాలి అంటే మనకుండేటువంటి ఆవు నెయ్యి, అష్టమూలికా తైలం, విప్ప నూనె, ఈ మూడిటితో కలిపి ఎవరైతే ఇంటి మధ్య భాగంలో దీపారాధన చేస్తారో, అష్టమూలికా తైలం అనేటువంటిది అష్టలక్ష్ములకి ఇష్టమైనది. అష్టమూలికా తైలం అనేటువంటి నవగ్రహాల్లో ఏ గ్రహాలకి అధిష్టానంగా ఉంటుంది అంటే మనకుండేటువంటి రాహుకేతువులు సర్పరూపాల్లో ఉంటారు. ఈ రాహుకేతువులకి అత్యంత ఇష్టమైనటువంటి తైలం అష్టమూలికా తైలం. ఇంకా చెప్పాలి అంటే రాహు యొక్క భార్య పేరు సింహాదేవి, కేతు యొక్క భార్య పేరు చిత్రాదేవి. ఈ ఇద్దరికి ఇష్టమైనటువంటి తైలం అష్టమూలికా తైలం. అష్టమూలికా తైలంతో ఎవరైతే ఈ రోజు దీపారాధన చేస్తారో వారి దగ్గర ఉండేటువంటి అష్ట కష్టాల నిర్మూలనే కాకుండా అష్టమ స్థానంలో శనేశ్వరుడున్నా, తల్లి ఏలినాటి శనిదోషం ఉన్నా, శని అంతర్దశ మహాదశ ఏలు జరుగుతున్నా ఈ రోజు పరిపూర్ణమైనటువంటి రెమెడీ. దాదాపుగా 364 రోజులకి సంబంధించినటువంటి మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే మీరు వాడేటువంటి తైలాలు అష్టమూలికా తైలం ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఆవు నెయ్యి. ఈ ఆవు నెయ్యికి అధిష్టానంగా ఉండేటువంటిది అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మి. ఈ ఆవు నెయ్యి నవగ్రహాల్లో ఏ గ్రహానికి ప్రీతికరం అంటే బుధ గ్రహానికి. ఎందుకు అంటే బుధుని యొక్క అధిష్టాన దేవుడైనటువంటి మహావిష్ణు యొక్క భార్య శ్రీ మహాలక్ష్మి. 100 రూపాయలు సంపాదించి 150 రూపాయలు ఖర్చు పెడుతుంటే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో స్థిరత్వంగా లేకుండా ఉంటే ఈ రోజు ఆవు నెయ్యితో దీపారాధన అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తర్వాత విప్ప నూనె. నవగ్రహాల్లో ఏ గ్రహానికి అధిష్టానంగా విప్ప నూనె ఉంటుంది, ఏ గ్రహానికి విప్ప నూనె చాలా ప్రీతికరమైందంటే బృహస్పతి. గురుగ్రహానికి అత్యంత ఇష్టమైనటువంటి తైలం విప్ప నూనె. విప్ప నూనె ఎవరికి ఇష్టము అంటే బృహస్పతి గురువు యొక్క భార్య అయినటువంటి తారాదేవికి ఇష్టం. ఈ తార నా శరీరంలో ఎక్కడ ఉంటుందంటే విష్ణు చక్రంలో ఉంటుంది. ఎందుకు అమ్మవారిని ఉపాసన చేయాలంటే అత్యంత అద్భుతమైనటువంటి వాక్చాతుర్య పఠన కావాలి అన్నా, మంచి మాట దొల్లాలి అన్నా ఖచ్చితంగా కూడా ఎవరిని ఉపాసన చేయాలంటే గురువు గారిని ఉపాసన చేయాలి. అందుకే వాక్కుకున్న పవరు వారి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి తీరు. మాట మల్లెగును, మాట బెల్లము అగును, మాట ముత్యమగును, మాట మృత్యువు అగును, మాట ఎనిన పసడి మూటలా జగతిలోన. మాట అనేటువంటిది అత్యంత అద్భుతంగా. అలాంటి మాట మన పిల్లల్లో రావాలి అంటే, మనకి కావాలి అంటే ఖచ్చితంగా కూడా ఈరోజు విప్ప నూనెతో దీపారాధన. నేను చెప్పినటువంటి అష్టమూలికా తైలము, ఆవు నెయ్యి, విప్ప నూనె, ఈ మూడింటిని కలిపి ఎవరైతే ప్రదోషకాల సమయంలో 5:30 నుంచి 6:45 లోపల మన ఇంటి యొక్క మహాద్వారం అంటే ఎంట్రన్స్ కి ముందు భాగంలోను మన ఇంట్లోనూ 8 దీపాలు ఎవరైతే వెలిగిస్తారో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్ష వీక్షణం ఉంటుంది. స్వామి, మీరు చెప్పినటువంటి తైలాల్లో 1-2 మాత్రం దొరుకుతాయేమో, కొన్ని అసలు దొరకవేమో అంటే ఖచ్చితంగా కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. నేను చెప్పిన అష్టమూలికా తైలం, విప్ప నూనె మీకు దొరకకపోతే నేను చెప్పిన 3 తైలాలతో ఉంటే చాలా శుభం. లేకపోతే ఈ 3 తైలాల్లో ఏదో ఒక తైలంతో అయినా ఈ రోజు 8 దీపాలు పెట్టే ప్రయత్నం చేయండి. మీ యొక్క అష్ట కష్టాలని అష్టలక్ష్ములు ఇష్టంగా తీర్చివేస్తారు. కాబట్టి ఉగాది రోజు మొట్టమొదటి చేయవలసింది ఏంటి అంటే నిమ్మకుసుమ భక్షణ. ఇది చెయ్యాలి అంటే ఉగాది పచ్చడిని సేవించాలి. రెండోది ప్రదోషకాల సమయంలో సాయంత్రం సమయంలో అత్యంత అద్భుతంగా ఈ 3 తైలాలు వేసి దీపారాధన ఇంట్లో 8 దీపాలు పెట్టాలి. ఇంకా చెప్పాలి అంటే ఈ 8 దీపాలు ఎక్కడ పెట్టాలి అంటే మన యొక్క ఇంట్లో 8 మూలలు ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. ఈ 8 మూలల తమలపాకులు వేసి దానిపైన కొద్దిగా పసుపు వేసి కొంచెం కుంకుమ వేసి దానిపైన మట్టి ప్రమిద వేసి ఆ మట్టి ప్రమిదలో ఈ 3 తైలాలని కలిపి పెట్టే ప్రయత్నం చేయండి. అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ 3 తైలాల్లో ఏదో ఒక తైలంతో అయిన దీపారాధన మంచి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. ఎలా అయినా 8 చూడండి. మహద్వారం దగ్గర మీరు ఇంట్లో ఉండేటువంటి దేవీ దేవాలయాల్లో మాత్రమే నువ్వుల నూనెతో దీపారాధన, ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యకూడదు. కొబ్బరి నూనె కానీ విప్ప నూనె కానీ ఏదో ఒక తైలంతో చేయాలి. ఒక్కొక్క గ్రహానికి చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా అత్యంత అద్భుతంగా
5 నిమిషాలు రామాయణం అనేటువంటి ఒక అత్యంత అద్భుతమైనటువంటి పురాణ గ్రంథానికి కర్త కర్మ క్రియ రాముడు, సాక్షాత్ దేవుడు. మన యొక్క నెత్తి మీద నుంచి పోసుకుంటే ఆ తైలంతో కూడినటువంటి నీరు శరీరంలో ఉండే ప్రతి అవయవాన్ని పారుతుంది. కాబట్టి శనిదోషం అనేటువంటిది నివారణ అవుతుంది చేయాలి. నేను పెట్టుండేది నాగసింధూరం, హనుమంతులకు అత్యంత ఇష్టమైనటువంటిది సింధూరం. ఈ సింధూరాన్ని హృదయస్థానానికి అధిష్టానంగా ఉండేటువంటి గ్రహం శనేశ్వర గ్రహం. ఎప్పుడైతే సింధూరాన్ని ఇక్కడ ధారణ చేస్తారో అక్కడ హనుమంతుని యొక్క ఐచ్ఛిక ఉంటుంది. కాబట్టి శనిదోషం పరిపూర్ణంగా నివారణ జరుగుతుంది. హనుమంతుల వారి మాట ఎక్కడైతే వినిపిస్తుందో, మంత్రం ఎక్కడైతే వినిపిస్తుందో, మన్యసూక్త పారాయణ ఎక్కడ జరుగుతుందో, క్రమ అపక్రమాల అక్కడ శనేశ్వరుడు ఉండడు. శనిదోషం పరిపూర్ణంగా పోవాలి అంటే ఆ రోజు ముఖ్యంగా పిల్లలు విద్యాభ్యాసాలు కావాలి అన్న ఆలయం దర్శనం అద్భుతం. మహాశివరాత్రి రోజు మనకు ఉండేటువంటి వైష్ణవ ఆలయం దర్శనం అత్యంత ప్రీతికరం, అత్యంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి నవమి రోజు శివాలయ దర్శనం, హనుమంతుల వారి యొక్క దర్శనం చేసి మీ పిల్లలకి సింధూరాన్ని హృదయ స్థానంలో పెట్టండి. అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు మీ పిల్లల్లో, ముఖ్యంగా వాగ్దేవి సరస్వతి కరుణాకటాక్ష వీక్షణమైతేనేమి, విద్యాబుద్ధులు బాగా రావడానికైతేనేమి, సరస్వతి మాత యొక్క గురువు గారైనటువంటి హయగ్రీవుడి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షంతో పాటుగా హనుమంతుల వారి యొక్క అపమృత్యు దోష నివారణ. హనుమంతుడు అపమృత్యుని నివారిస్తాడు కాబట్టి, మృత్యుస్తాడు కాబట్టి, ఆయుష్ని ఇస్తాడు కాబట్టి, ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి విధానం అనేటువంటిది అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా నవమి రోజు చేయండి. తర్వాత అత్యంత అద్భుతమైన ఫలితాలు మీ అందరికీ. వాళ్ళని ఇటువైపు రంపిస్తే ఇటు తీసుకుని ఇటు వెళ్ళిపోతారు. పేర్లు చెప్పాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఓం గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. మంత్రేషు జందః ఏనరాగస్మానవజుః ఏం చెప్తాడు అయం మహాత్తస్య మహాత్తస్తో సమహాత్తగాలే నమః. ప్రాగాదిముఖోత్పన్నాసానగాధ్య మహర్షేః పంచవేద ప్రవక్తారః స్మర్తవ్యాస్తే నిరంతరం సత్యోజాతాదివక్త్రేభ్యో పంచ. ఈరోజు జంతాపేట శ్రీ శ్రీనివాస హైరస్ వద్ద వారి సహకారంతో మా గుడ్మెస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. భక్తులందరూ కూడాను బాగా ఎక్కువగానే వచ్చి ఈ ప్రసాదాలు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. కనుక ప్రజలందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ దేవుని మనసారి ప్రార్థిస్తున్నాం. అవునా రేడా ఉన్నట్టు కాదు. ధన్య వస్తాడు తీసేసాక చిన్న ఈరోజు
నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మన్మథనామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందులో భాగంగా ఈ రోజున ఈ జంతాపేట ఎస్ఎస్ ఐరస్ వద్ద మా గుడ్ మెస్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఉగాది కార్యక్రమాలు చేయాలని చెప్పి తలపెట్టుకొని ఈ రోజున ఈ కార్యక్రమాలు ప్రారంభించాము. ఇందులో భాగంగా మా కోరిక ఏంటంటే ఈ నవ్యాంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడాను అందరూ మంచి మనసుతోటి ఎటువంటి కష్టాలకు వాటిల్లకుండా సుఖ జీవనానికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మన్మథనాథ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ కూడాను ఉగాది శుభాకాంక్షలతోటి వాళ్ళ ప్రసాదాలకి ఉగాది పచ్చడి కానివ్వండి, పొంగలి మరియు వడపప్పు ఇవి ఈరోజు మధ్యాహ్నం దాకా పంపకాలు జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మా కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా సుఖశాంతంతో వర్ధిల్లాలని ఈ మన్మథనామ సంవత్సర సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మా గుడ్ మెస్ సేవా సంస్థ తరఫున మేము కోరుకుంటున్నాం. శుభం భూయాత్. ఉగాది ఊహ ఉగాది ఊహిద వచ్చింది, ఉత్తేజమెంతో ఉబికింది, కమ్మని కాలచక్రం కదిలింది, వసంతగానం మోగింది, మామిడి చిగురులు వేసింది, తెలుగోడి నిలువలు ఈపయ్యింది. గ్రీష్మ రవికిరణం రెప్పలాడే విహారయాత్రలు వీలికి సాగి కొబ్బరి నీళ్ల కోరిక పెరిగి వర్షాకాలం వరదలు వచ్చే కర్షక కార్మిక కష్టం తీరే వాడి పంటల పసిడి నిండి శరచంద్రికలు శరములు దాల్చే కలువ పూలు కడగడలాడు చల్లని గాలులు సంపదలాయి హేమంత హేమం ఎంతో ఎగిసి ఆలుమగల ఆనందం అంతం లేదాయి కోకిల కూతురు కొండంతాయి శిశిరమురాగా పత్రమురాలి సూనిలీలను చిత్రములాయి శిరోధార్మిక సేవకులు జరిగే ఇదే నా ఊహల ఉగాది, ఇదే నా కళ కామాచి, ఇదే నా ఆశల ఆశాజ్యోతి. ధన్యవాదాలు. పెద్దలకు ఇక్కడికి వచ్చేసిన ఆహుతులకు ఉగాది శుభకామనలు. ఓ ఉగాది లక్ష్మి, ఉగాది ఎన్ని వచ్చినా మారలేదు మానవ సమాజ రీతులు. ఆడది అబల కాదు, ఆది పరాశక్తి అని అంటూ ఉంటే దోచేస్తున్నారు శీల సంపదలు. ఈ స్థితిలో ఎలా చెప్పనమ్మా నీకు ఆనంద స్వాగతం. వసంతాలు లేక సప్త స్వరాలు పలికే కోయిల మోగబోయింది. హరిత వనాలు శిశిర వనాలై మోడుగా మారి పలగలేమంటున్నాయి నీకు శుభ స్వాగతాలు. అలనాడు ధన ధాన్యాలు కొలిచిన అన్నదాత ఈనాడు వరుణుడి కరుణ లేక కన్నీటిని కొలుస్తూ మరణ శాసనాన్ని రాస్తూ ఉంటే ఆ శవాలతో ఎలా పలకనమ్మా నీకు స్వాగతం. చూసినా అవినీతి అందరం వెతుకుతూ ఉంటే నీతి దేవత జాడ ఎక్కడా అని మేము వెతుకుతూ ఉంటే ఈ స్థితిలో ఓ ఉగాది లక్ష్మి నీకు ఎలా పలకనమ్మా స్వాగతం. ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆసుపత్రులు కన్న తల్లి
కడతల్లి పేరు బంధాన్ని తెంపి గర్భశోకానికి కారణమవుతుంటే ఆ రోదనల మధ్య ఎలా పలకనమ్మా నీకు సంతోష స్వాగతం. తల్లి ఉగాది లక్ష్మి, ఈ మన్మథనామ సంవత్సరాన మా జీవితాలు కన్నీటి వెదల నిలయాలు కాకుండా ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాలు సంతోష సౌభాగ్య సాగరాలు వర్ధిల్లేలా చేయి తల్లి. అప్పుడే పలకగలమమ్మా నీకు పూల పాన్పులతో స్వాగతం. అదే మాకు నిజమైన ఉగాది. ఉగాది పచ్చడి దీనికి కుసుమ పక్షాల పేరు ఎక్కడ ఇంకో పేరు కూడా దొరికింది. పచ్చడి అశోక కవిత ప్రాచీన అని ఈ పచ్చడి యొక్క ప్రాశస్త్యం గురించి ఒక 4 లైన్లు రాశాను. దయచేసి చెడు చిందే వేపపూత, తీపి పంచే మంచి బెల్లం, మంట పుట్టే మిరపకారం, పొగలు పెంచే లవణ సారం, పులుపు చూపే కొత్త చింత, వగల రుచితో మారిపిందే, అనుభవంతో ఆగి వసిగిన 6 రుచుల సాధకం ఇది ఊరిలో ఉగాది పచ్చడి. సేవలతో తీరు మారదు తెలుసుకున్నది బ్రతుకు సారం, ఎరుక కలిగిన జీవితానికి తిరుగులేదుగా అవనిలో. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులు, కళాకారులు, సాహిత్యులు, అందరికీ నమస్కారం. నా పేరు కే కుమార్. ఉత్తరించే నేను ఆంగ్ల ఉపాధ్యాయుని. నేను తెలుగు భాష మీద నాకు మొట్టమొదట శ్రీ అల్లంపాటి వెంకటేశ్వర రెడ్డి గారు, మా తెలుగు గురువు గారు, తెలుగు భాష మీద అంత ఆసక్తి అభిరుచి ఏర్పడడానికి మా గురువు గారే కారణం. అయితే ఇంగ్లీష్ కూడా ఇష్టమే కాబట్టి తెలుగులో ఎక్కువ వచ్చిన కవితలు రాస్తుంటాను. సో అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, శ్రీ మన్మథనామ సంవత్సరమా నీకు స్వాగతం. నా శీర్షిక లేత రెమ్మల మాటున కోయిల కురుకురు గానాల మధురిమల కిలకిల రావాలకు ప్రకృతి పరవశించి వసంత శోభతో ఆమని అందించిన శ్రీ మన్మథనామ వత్సరమా నీకు స్వాగతం. గత కాలపు స్మృతులను తలుచుకుంటూ ముందుకు సాగుతూ సరికొత్త ఆలోచనలకు నాందిగా నూతన ఉషస్సుతో ముందుకు సాగాలని, మా మది నిండా ఆనంద హేళ నింపి సుఖ జీవనానికి మాకు తోడుగా ఉంటామని శ్రీ మన్మథనామ సంవత్సరమా నీకు స్వాగతం. ఆత్మహత్యలు లేని నా తెలుగు రైతన్న పసిడి పంటలతో సస్యశ్యామలమై తెలుగు నేల అలరారాలని, కరువు కాటకాలు లేని నవలోకం విరిసిల్లాలని నన్ను ఆశీర్వదిస్తామని శ్రీ మన్మథనామ సంవత్సరమా నీకు స్వాగతం. హృదిలో దాగిన చెడు గుణాలను పారద్రోలి సరికొత్త ఆలోచనలకు స్వాగతం పలికి నవజీవనానికి నాందిగా కోటి ఆశల పల్లెకిలో అలరాలని ప్రేమ జాలి దయా కలిగిన పరిపూర్ణ మానవతామూర్తిగా ముందుకు సాగాలని నన్ను ఆశీర్వదిస్తామని కోరుకుంటూ శ్రీ మన్మథనామ సంవత్సరమా నీకు స్వాగతం సుస్వాగతం. నాగభూషణ గారి చిన్న ఒక కవితను రాసుకొచ్చాను. ఈ ఉగాది ప్రారంభం ఎప్పుడు వచ్చిందండి? యుగారంభమే ఉగాది, తెలుగు సంవత్సరాది ఉగాది, చైత్రమాసారంభమే ఉగాది. చైత్రమాసం వచ్చేది కొత్త ఆశలకు ఇదే పునాది. వచ్చేసింది ఉగాది. మన్మథనామ సంవత్సరంలో నూతన పంచాంగముతో నవీన పొగడలతో భవిష్యత్తును గుర్తు చేస్తూ వచ్చేసింది ఉగాది. మిగతా వాడు కాదు. కృషి వడలకు
సస్యలతో అంటే పంటలు పండించే వాళ్ళకంతా పంటలతో వస్తున్నారండి యుగాది. కవులకు కవి సమ్మేళనములతో మరి కవులందరికీ వచ్చిన వ్యాపారులకు ఆదాయ వ్యయములతో నవదంపతులకు తుమ్మూర్త స్థాయిలతో కొత్తగా పెళ్ళైన వారందరి సార్లు ఉగాదికి అందరూ చూస్తారు. చేదు తీపి కలయికతో తెలుగువారి హృదయాలను రంజింపజేస్తూ నవవసంతం వెల్లివిరియగా తెలుగువారి సాంప్రదాయాలతో ఆరాధిస్తూ వచ్చేసింది ఉగాది. వసంతకాల రాకపై ఎదురు చూసే గానకోకిలపై నూతన అందాలతో ప్రకృతిని చిగురింపచేసి మురిపించే కాంతపై మంచు వేసవిలో మధుర మామిడి ఫలాలను అందించే అన్నమై ప్రతి వాణి జీవితంలో ఉండే మంచి చెడుల కలయికను ఉగాది పచ్చడి రూపంలో తెలియపరిచే తత్వవేత్తమై యుగాదులై మమ్మల్ని సునందోషాలతో జీవించమని ఆశీర్వదిస్తూ వచ్చిన శ్రీ మన్మథరాయ సంస్థ శుభాకాంక్షలతో సాగడం. ఈ కార్యక్రమానికి కవితల పదము మన్మథ నీవు రావాలి నేడు మా తెలుగు నేలకు త్రిపురాసుల భస్మాసురుడు చేసినటువంటి నీవు రావాలి శివపుత్రుడవై దేవుడా సేనవుడై రావాలి గుడి గుడి వెనకల్లా ఒడి 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 కొడుకులా తలబడేటువంటి బంధం చందం గంధం బంధం కలిగినటువంటి పదాలతో నేలవాలినటువంటి అలనాటి తెలుగు నేల నేడు వివాదాల సుడిగుండాలతో నిలిసి ఉంటాయా సమస్యలతో నేడు అలరాడుతున్నది. ఆర్థిక రాజకీయ అవినీతి విద్యుత్ అనే సమస్యలతో నిలబడుతున్నది. దాన్ని భస్మం చేయడానికి షట్ ఋషులతో అమృత హస్తాలతో నువ్వు వస్తావని ఆశిస్తూ ఓ తెలుగు వారిని తెలుగు భాషల ప్రజలను ఏర్పడేసిన ఓ పుట్టి శ్రీరాములపై రామ ఓ పుట్టి శ్రీరామ వాడిపై జన్మిస్తావా మరో రాముడిపై జన్మిస్తావా నాలుగు సస్యశ్యామలం చేస్తావా సమస్యలు లేనటువంటి అవినీతి లేనటువంటి వారిని చేస్తావా వస్తావని మన్మథుడై వస్తావని ఆశిస్తూ సెలవు. స్వాగతం. మన్మథనామ వత్సరాదేవి స్వాగతం. ఆ జైకు తమ్ముడవు నీవు. కొంతమంది ఉగాదిని స్త్రీతో పోలుస్తారు, కొంతమంది పురుషులతో పోలుస్తారు. నేను పురుషుడిగా ఆ జైకు తమ్ముడవు ఏ నామ సంవత్సరం ఈ దేశంలో ఎన్నో వింతల్ని విశేషాలని అలాగే ఘోరాలని నేరాలని చూపించింది. కొందరికి జయాన్ని కట్టబెట్టింది, మరి కొందరికి పరాజయాలను కూడా అందజేసింది. భారతదేశంలో మున్నెన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఇచ్చి అందరాన్ని ఎక్కించింది. తెలుగు రాష్ట్రాల్లో నూతనంగా అటు కేసీఆర్కు ఇటు చంద్రబాబుకు పదవుల్ని కట్టబెట్టి కొత్తతనానికి శ్రీకారం చుట్టింది. ఘోర రైలు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, ఉగ్రవాదులు, అమాంస కృత్యాలు లాంటివి కూడా మమ్మల్ని విక్షింపజేసింది. ఇంతెందుకు పోతూ పోతూ మా కావలిలో ప్రముఖంగా కనిపించే పులగో నరసింహారావు, మన్నం చంద్రమౌళి లాంటి మంచి వాళ్ళను మృత్యు కుహరంలోకి నెట్టివేసింది. వాళ్ళ కుటుంబాలలో విషాదాన్ని నింపింది. ఇక కావలి పురపాలక సంఘం పరిపాలన అస్తవ్యస్తం చేసిపోయింది. అసలు రాజు చైర్మన్ ఎవరో ఇప్పటికీ తేల్చగా ఆ కార్యక్రమాన్ని నీకు అప్పగించి వెళ్ళింది. ఏది ఏమైనా మన్మథ మా కావలి కనకపట్టిగా తీర్చిదిద్దే దిశగా కావలిని నీవు కొత్త జిల్లాల జాబితాలో చేర్చు నిజం చేసేందుకు సహకరించు. మేము సంఘజీవులు, సంఘంలో ఆశాజీవులు. నీ హయాంలో దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, మా కావలికి మంచి జరుగుతుందని, మా కావలి ప్రజలకు శుభం, సుఖం, శాంతి, సౌభాగ్యం చేకూరుస్తామని ఆశిస్తూ మన్మథ స్వాగతం.
గుర్తు చేసుకునే నేపథ్యంలో సంస్కృత రచన చేశాను. అవతరించి ఆశీర్వదించండి. ఉగాది పర్వదిన సందర్భ పురస్కృతి. శ్రీమద్ మన్మథ 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 మన్మథన సుయత్నమపిచ ధీమనసియానంద సాంగోపాంగ మదాది విగుణ నిధన సువిధిని. శ్రీమద్ మన్మథ 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 మన్మథన సుయత్నమపిచ ధీమనసియానంద సాంగోపాంగ మదాది విగుణ నిధన సువిధిని. ప్రఫుల్ల దేవహృత్ సరసిజ పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసాది వ్యక్తించ నానావిధ అభ్యుదయ ఉగాది మహాకాల లీలా సంరంభ సంస్కృతి. శక్తిల రుజువర్తిక ఋత్వానుక్రమణికంచ శాస్త్రీయ కార్యక్రమమపి చ ద్వాదశ మాస పరిమితాబ్దికానుక్షణిక కాలకర్తవ్య క్రియాయోగ విధి చ వసంతాది శిశిరాంత భక్తిజ్ఞాన వైరాగ్య విజ్ఞాన భూరికానందం చ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ పరదానం చ విధీయతే. సకల లోక అవేభ్యం చ జడ చైతన్య స్పందనేషు నరనారీ జన గణ మనోధీర సంతారణ మేరునగ సమాన రుణ రణ నైపుణ్యం శ్రీ భారత భాగవత ప్రాగ్వేద శ్రీ విద్యా విలస ప్రజా ప్రగతి సుగతి వైభవం శ్రీ ప్రణవాభివ్యక్త సంగీత శాస్త్ర మార్గదేశీ జనరంజన అనురాగరంజిత శ్రీ రామానుగ్రహ కారణ హరివిగ్రహ ధర్మ విగ్రహదాసనామ మదీయ శరీరాభవ్యక్తి అక్షర సాక్షీభూత సంరక్షణ సులక్షణ విలక్షిత సుధర్మదేయ కమల కుసుమం సర్వజన సంక్షేమార్థం సమర్పయామి. ఆలోచన జరిగింది. మరి ముఖ్యంగా దీంట్లో ఒక విశిష్టత ఏంటంటే పద్యాల యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ ఒక పద్య రథం మన కైలాస శరీరం దగ్గర నుంచి మన శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ముందర ధనలక్ష్మి గారి యొక్క అనుచర బృందం యొక్క పోరాటంతో సభ్యగా వచ్చింది. మరి నాకు పంచాంగ శ్రమం జరిగింది. ఇంతకుముందు ఒక్క సంస్థ విడిగా చేసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం మన మిత్రుల ప్రోత్సాహంతో కావలిలో ఉన్నటువంటి దాదాపు 8 సంస్థలు స్పందన, తెలుగు సాహితీ వేదిక, ఘంటసాల కళా సేవా సమితి, సద్భావన సాధన, రసమయి, తెలుగు జానపీఠం, తిరుమల జనరల్ శ్రీవాణి సంగీత నిలయం ఈ మిత్రుల యొక్క సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. ఇప్పుడే అమరా గారు వచ్చారు. సద్భావన సాధన సంస్థ ప్రతినిధి గారు చిన్న వెంకటనారాయణ గారు సత్కరించవలసింది గారు. అలాగే రసమయి సంస్థ, అలాగే తెలుగు జ్ఞానపీఠం ప్రతినిధులు వారిని చిన్న వెంకటనారాయణ గారు సత్కరించవలసింది. తిరుమల జనరల్ స్టోర్స్ ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించిన తిరుమల జనరల్ అలాగే కావలిలో సంగీత పాఠశాలను పెట్టి ఎంతో మందికి సంగీతాన్ని అంతేకాకుండా చాలా సమూహితంగా కార్యక్రమాల్లోని ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం వల్ల ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు నారాయణ గారికి, అదేవిధంగా ఈ సభలో అధ్యక్ష వహించిన మా గురువు శ్రీధరరావు గారికి, సుబ్బారావు గారికి, శారదా గారికి, ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడికి చేసినటువంటి మా గురువు చాలా మంది ఉన్నారు, పాల్గొన్నారు. మీరందరూ
కూడా నన్ను చిన్నప్పుడు ఎలా ఆశీర్వదించారో నన్ను నేను ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది, కొంచెం లేట్గా కూడా రావడం జరిగింది. ఈరోజు మంచి కార్యక్రమం కావాలో గంగామ్మకి తనకి ఈరోజు నీళ్లు పోసే కార్యక్రమాన్ని ఈరోజు ఎప్పటి వరకు కొనసాగింది. మంచి కార్యక్రమం ఈరోజు పాల్గొనడం జరిగింది. దాని పరంగా ఈరోజు కూడా ఈరోజు మంచి కార్యక్రమంలో దేవుడి కార్యక్రమంలో పాల్గొనడం అనేది అందరికీ అవకాశం కాదు. అందువల్ల మాకు అలాంటి అవకాశం జరిగినందుకు అందరూ కూడా అందరికీ ఎప్పుడు వారు చెప్పినటువంటి ఏదైతే వాక్యాలు ఉన్నాయో అన్ని కూడా మేము పాటిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెండవది మీకు ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలా కవితలు మనందరం కూడా ఎడవడం జరిగింది. ఉగాది రోజు మనందరం కూడా చాలా సంతోషంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఒకరికొకరు సహాయపడాలని, ఒకరికొకరు సహకారం ఉండాలని కోరుకుంటూ ఉన్నా. అదేవిధంగా పెద్దలు చాలా మంది చెప్తూ కొన్ని విషయాలు చెప్పారు, కావాల్సిన సంబంధించిన విషయాలు కూడా అవినీతి ఒకటి. అదేవిధంగా ఈ పట్టణంలో అనేక ఇబ్బందులు రావడం అనేకటువంటి విషయాలు కూడా మేము ముందు వచ్చేటువంటి విషయాలు మీకు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మేము విశ్వవిద్యాలయంలో చదివేటప్పుడు మా గురువులు అందరూ కూడా పండితులు చాలా మంచి విషయాలు చెప్పారు. ఉపాసనలు చాలా ఇక్కడ మా అధ్యాపకులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మాకు చదువుతోటి సంస్కారం కూడా చెప్పారు. అందువల్ల మీరందరూ కూడా మేమైతే దాటిపడి వస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మేము మున్సిపాలిటీలో అంత ముందు ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాల క్రితం మేము మున్సిపాలిటీలో పనిచేసిన కౌన్సిలర్గా అప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నాం. మేము టీవీల ద్వారా చూస్తారు, అనేక సార్లు మేము అనేక కార్యక్రమాల్లో పోరాటం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఈ రోజు కూడా ఎక్కడ అవినీతి జరుగుతున్నా సరే, ఎక్కడ ఏం జరుగుతున్నా సరే మేము దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఎవరికైతే సహాయపడడం వల్ల కూడా అందరం కూడా మా సహకారం, మా శక్తి కొద్ది సహకారాలు కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో వాళ్ళకు కూడా ఇది అన్యాయాన్ని మేము నిక్కచ్చిగా చెప్పేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాం. అది మీ యొక్క సాధన వల్ల, మీ యొక్క ఆలోచనతో మాకు మొదలైన తెలియజేస్తూ ఉన్నాం. మీరు నాటకాలు వేయించారు, నాటకాల్లో కూడా నిజాయితీ ఎలా ఉండాలి అనే ఒక నాటకాలు కూడా మేము వేసాం. అందువల్ల అదేవిధంగా మేము కొనసాగుతూ ఉన్నాం, ఇంకా కూడా కొనసాగుతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీలో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన కావాలపట్టి ప్రజలందరూ కూడా సరైనటువంటి మెజార్టీ ఎవరికి ఇవ్వడం వల్ల కొంచెం స్తబ్దత ఉంది. మున్సిపాలిటీలో అభివృద్ధి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఈరోజు దాదాపు 12 నుంచి 13 కోట్లు ఎప్పుడు లేని విధంగా మున్సిపాలిటీలో మన బంధువులు అనేక నిధులు మన మున్సిపాలిటీలో ఉన్నాయి. కానీ ఇలాంటి పనులు చేసుకోవడానికి డెవలప్మెంట్ సిస్టంలో చేసేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అది అంతా మీరు పత్రికల్లో చూశారు కాబట్టి మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. ఇవన్నీ కూడా అధిగమించి ఈ సంవత్సరం ఈ ఉదాహరణ నుంచి మేము అన్ని అధిగమించి మేము కావాలి కట్టడానికి అందరూ కూడా మేము ఉపయోగపడతామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావాలి ఉత్తరమైనటువంటి శ్మశానానికి మేము ఒక మంచి పార్కులాగా తీర్చిదిద్దుతా ఉన్నాం. అది ఒక 6 నెలలు పూర్తి చేస్తాం. అదేవిధంగా ఉత్తరమైనటువంటి డంపింగ్ యాక్ట్ అక్కడి నుంచి తొలగించి ఒక మంచి చిల్డ్రన్స్ పార్కు, పిల్లలు ఎక్కడ ఆడుకునే లేదు కాబట్టి అక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఏర్పాటు చేసేదని కూడా మేమందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా శంకుస్థాపన కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితుల్లో సమస్యలు ఈ వాటర్ సమ్మర్లో వాటర్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల నుంచి మనకి చాలా తక్కువగా ఉన్నటువంటి వాటర్. దానికి సంబంధించి మేము అక్కడ కూడా వాటర్ నింపి కావాలి ప్రజలందరికీ ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం 10 సంవత్సరానికి అందరూ కూడా హ్యాపీగా ఉంది, అందరూ కూడా మేము అందుబాటులో ఉండే వారికి సహకరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలను కూడా కావాలి పట్టణానికి సంబంధించి మేము అందరూ కూడా చేయాలన్నాం. ఖచ్చితంగా మీ యొక్క ఆలోచనతో మీరు ఎవరైనా సజెషన్స్ ఇచ్చినా, మీ
మీ సజెషన్స్ కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఈ కావాల్సిన సంబంధించినటువంటి ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా మీరు ఎవరన్నా మాకు సజెషన్స్ ఇస్తే మేము తీసుకునే సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు కూడా కావాలి పట్టడం మర్చిపోము, కావాలి ప్రజలు మర్చిపోము, మా గురువులు మర్చిపోము. అదేవిధంగా మాకు ఎవరైతే సహకరిస్తున్న వాళ్ళందరితో కూడా మేము కలిసి ఈ కావాలి ప్రకారానికి అందరూ కూడా తోడ్పడుతున్నాం. ఈరోజు మీ అందరూ మీ ముందు ఈ విషయాలు ఉండడానికి కారణం ఏంటంటే రాజకీయ కార్యక్రమం కాకపోయినా ఒక మంచి పండుగ ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకోవడం మంచిదని ఉద్దేశంతో చెప్పాను. మనందరం కూడా ఒక రెండు విషయాలు నేను దృష్టి తీసుకొస్తా ఉన్నా. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. జాన్వరి 1 వస్తే మన ఇళ్లలో ఎవరు నిద్రపో, మనం మన పెద్దలు నిద్రపోరు, పిల్లలు నిద్రపోరు, అదేవిధంగా చుట్టుపక్కల కూడా నిద్రపోరు. ఎందుకంటే జాన్వరి 1 12 ఎప్పుడు అవుట్ కలుపుతామా, ఎప్పుడు స్వీట్ పెడదామా ఆలోచనతో మన ఆలోచనతో ఉంటుంది. కానీ ఆంగ్ల సంవత్సరానికి పూర్తి ఇప్పటికి కూడా మనం పాటిస్తూ ఉన్నాం. ఈ ఉగాది అందరం కూడా ఉగాది మన సంవత్సరాన్ని పాటించి మనందరం కూడా ఈ యొక్క ఏదైతే ఆంగ్ల జరుపుకుంటున్నామో అదేవిధంగా ఉగాది కూడా మనం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకరికొకరు ప్రారంభించుకుంటూ ఒకరికొకరు అధికారులు ఎంప్లాయీస్ అధికారులు అందరూ కూడా వస్తున్నాం. అదేవిధంగా అందరూ ఒకరికొకరికి చాలా ఆప్యాయంగా పరిగణించుకున్నటువంటి దాంట్లో ఒకటి దాన్ని ఆపి మన ఉగాది పర్వదినాన్ని మనం ఆ విధంగా మన పండుగని దేశవ్యాప్తంగా ఆ విధంగా తీర్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో మన దేశం ఆ దిశగా నడిపించడానికి నరేంద్ర మోడీ గారు గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఈ రోజు హిందువులని ప్రోత్సహిస్తున్నారని చెప్పి చాలా వస్తా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనందరం కూడా ఈ యొక్క పండుగని మనందరం కూడా దేశవ్యాప్తంగా సస్యశ్యామంతో ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఉన్నతగా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఇచ్చేటటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కావున విషయం మాత్రం అందరూ దయచేసి మీకు చెప్పచ్చు. సమిష్టి ఉగాది వేడుకల్ని కార్యక్రమాన్ని మన ప్రశాంతమైన వాతావరణంలో గీత మందిరంలో ఏర్పాటు చేసిన చాలా గొప్ప విషయం. ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మందరమనం శ్రీహరావు గారికి, నది మాస పత్రిక ఎడిటర్ కావలి పట్టణంలో అందరికీ సుపరిచితుడు మంచి వ్యక్తి జనరల్ ప్రభాకర్ గారికి, అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన బామ చెన్నా వెంకటరావు గారికి, అలాగే చెన్నా లక్ష్మీనారాయణ గారికి, పాత్రతి బ్రదర్స్ నాగరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి, అలాగే మాకు మా మిత్రుడు, మాకు మంచి సన్నిహితుడు ఇన్ఛార్జి చైర్పర్సన్ మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్ భరత్ కుమార్ గారికి, అలాగే క్యాంప్ ప్రేక్షకులకి, సీనియర్ ప్రేక్షకులకి, కావలి పట్టణంలో చేసి ఈనాటి కార్యక్రమంలో ఇక్కడ పాల్గొంటున్నటువంటి పండితులకి, కళాకారులకి అందరికీ పేరు అనేక నమస్కారాలు. స్పందన తెలుగు సాహితీ వేదిక, ఘంటసాల గానకళ సేవా సమితి, సద్భావన సాధన, రసమయి, తెలుగు జ్ఞానపీఠం, తిరుమల జనరల్, శ్రీ వాణి సంగీత నిలయం అందరూ కలిసి సంయుక్తంగా సమిష్టి ఉగాది వేడుకలు కార్యక్రమాన్ని ఇంకా చాలా బాగా చాలా రకాలుగా చేసుకుంటూ అందులో మాకు కూడా అత్యవసర కార్యక్రమాలు పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఉగాది పండుగ యొక్క ఎవరైనా సరే ఉగాది పండుగ అంటే అది ఏ డేటన్నా కానీ నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా, నూతనంగా ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలన్నా మనకి తెలుగు సంవత్సరాన్ని ఉగాది పండుగే. అది ఏప్రిల్లో వచ్చినా, మార్చిలో వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా తిథుల ప్రకారం మనం ఈ వ్యాపార సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ ఉగాది పండుగనే మనకి తొలి పండుగ లెక్క కాబట్టి అందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఎంతమంది సమక్షంలో గీత మందిరంలో బాగా ఏర్పాటు చేసి అందరికీ సత్కారాలు ఏర్పడుతున్నటువంటి మన సమస్యలుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ఆ యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మందరం శ్రేయర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది వేడుకల
కార్యక్రమానికి చేసినటువంటి ఈ సభానికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి గురువులు, గురువులు, పండితులు, కవులు, తెలుగు భాష అభిమానులు, మిత్రులు అందరికీ నమస్కారం. అలాగే స్త్రీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చిరంజీవులు శుభాశిస్సులు తెలియజేస్తూ, నేను ఇక్కడికి చాలా సంతోషంగా వచ్చాను. సో ఉగాది వేడుకలండి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే గతాన్ని చాలా గొప్పగా వైభవాన్ని చెప్పారు. కవులందరూ కూడా వర్తమానాన్ని చాలా సమస్యలతో ఉందన్నట్టుగా చెప్పారు. మన కళ ముందే ఈ విధంగా సమాజం ఈ విధంగా అయిపోవడం అనేది చాలా బాగా ఉన్నారు. మీరు నమ్ముతారో లేదో, మరి ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించి భవిష్యత్తులో మన ముందు తరాలకు మంచి సమాజాన్ని అందించడానికి మన అందరి ముందు కృషి చేయాలనే ఒక్క విషయమే నేను చెప్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. అలాగే ఈ ఉగాది సందర్భంగా రేపు ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, వసంత పోటీలో. ఈ కార్యక్రమానికి డాక్టర్ రాధాశ్రీ గారు హైదరాబాద్ నుంచి చేసి తరతరాలు తెలుగు పద్యం అనే విషయం మీద పద్యాలతోనే ఉపన్యసిస్తారు. వారు ఎంతసేపు ఉపన్యసించారు. అలాగే శ్రీ పెరుగు రామకృష్ణ గారు గుజరాత్ కవిత్వంలో మానవ సంబంధాలు అనే విషయం మీద ఉపన్యాస కార్యక్రమం జరుగుతుంది. ఇది మన ప్రాక్టీసెస్ కళ్యాణ మండపం, స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. గురువుగారి సత్కార కార్యక్రమం బాధ్యత నాకు తెలుసు. వారికి ఈ సందర్భంగా వారి గురించి మొత్తంగానే పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం 21 సాహితీ విద్వాని శ్రీ వెంకటరాజు సుబ్బారావు గారికి ఉగాది పురస్కార ప్రదాన సందర్భంగా వినమ్ర నమస్కారాలతో సమర్పిస్తున్న అక్షరస్మరణ. శ్రీదేవి కరుణా కటాక్ష వద్ద విభవమైన శ్రీయుత కమలాంబా సుబ్బరాయుడు దంపతుల ద్వితీయ పుత్రులు బాల్యం నుండి తెలుగు భాషపై మిక్కిలి ఆసక్తి ఏర్పరచుకుని తెలుగు విద్వాన్గా స్థిరపడ్డారు. మన చోట్ల ఉపాధ్యాయ వృత్తిలో మన్ననలు అందుకున్న వీరికి పురాణ ప్రవచనాలు, సత్సంగాలు, సాహితీ వ్యాసంగం కలుగుతుంది. వరికుడికోట మండలం కాంచెరు గ్రామంలో 1/7/1949 సంవత్సరం జన్మించిన శ్రీ సుబ్బారావు గారు నెల్లూరు వేద సంస్కృత కళాశాల, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అనంతరం కర్నూలులో పండిత శిక్షణ పూర్తి చేసి తనకిష్టమైన వృత్తిలో ఉద్యోగ వివరణ వరకు ఆంధ్ర పండితులుగా కొనసాగారు. ఆధ్యాత్మిక ప్రసంగంలో ముందుకెక్కిన వీరు శ్రీ దేవి భాగవతం ఆంధ్రంలోనే అనువదించడంతో పాటు శ్రీ మంగళగౌరి సుందరేశ్వర శతకం మరియు నివేదన అనే రచనలతో సరస్వతి కళావంతుని సేవలో తరించారు. కుమారుడు డాక్టర్ నాగరాజరావు, కుమార్తెలు జ్యోతి, ప్రసన్నలక్ష్మి మరియు కుటుంబ సభ్యుల తోడ్పాటుతో వీరి ప్రవృత్తి నిరాటంకంగా కొనసాగుతుంది. తనలో నిజమైన భక్తి భావాలకు, ఆధ్యాత్మిక చింతనలకు అక్షరరూపం ఇవ్వాలని తప్పించే వారి సంకల్పానికి దైవానుగ్రహం లభించి సంపూర్ణ ఆయురారోగ్యములతో వర్ధిల్లాలని ఆకాంక్ష. అభినవ బోధనగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ సుబ్బారావు గారికి ఈ తెలుగు పండుగ సందర్భంగా ఈ పురస్కారాన్ని అందించడం మా సంస్థలన్నింటికీ ఉదాహరణ. ఈ అనేక రంగాల్లో ఏదో సేవలు అందిస్తున్నటువంటి అందరినీ కూడా గుర్తించి సత్కారం చేయడం అనేటువంటి చాలా భారమైనటువంటి వాళ్ళని ఆ హృదయానికి నేను కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మనంతా కూడా సుఖంగా ఉండాలి, అందరూ కూడా మంచి మనసుతో ఉండాలి. త్రికరణ శుద్ధి అవసరం. త్రికరణ శుద్ధి అంటే మనసులో ఏదైనా ఆలోచన చేస్తామో బయటికి అది చెప్పాలి. వాక్ శుద్ధి, మనోశుద్ధి, కాయ శుద్ధి అంటే శారీరక శుద్ధి. ఈ 3 త్రికరణ శుద్ధిగా ఉండాలి. మనసులో ఒకటి అనుకుంటాడు, బయటికి చెప్తాడు, చేయబోయేటప్పుడు ఇంటుంటూ ఏమయ్యా నువ్వు ఈ
మనకు దానివల్ల సత్ఫలితాలు రాకపోగా దుష్ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏదైనా కూడా రిటర్న్ వ్యవస్థను ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మనం చేసేటువంటి ప్రతి పని కూడా రిటర్న్తో చేసి మనం ఈ సంవత్సరాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని నేను కోరుకుంటూ ఉగాది పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం మహిళా స్ఫూర్తికి నిరంతరమైన శ్రీమతి చాకలికొండ శారద కావలికటనంలో పరిసర ప్రాంతాలలో సైతం మహిళలకు స్ఫూర్తినిస్తూ విలక్షణ వ్యక్తిగా అందరి ఆదరాభిమానాలు ప్రశంసలు శారద గారు 5/5/1955 విద్యామూల తాలూకా చాకలికొండ గ్రామంలో పట్టణంలోని ఆంధ్రకేసరి మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన తన తండ్రి చూసిన బాటలో అడుగులు వేస్తూ బోధనా రంగాన్ని వృత్తిగా స్వీకరించిన శారద గారు గుంటూరులో బిఈడి అనంతరం మాధవ స్కూల్లో తదుపరి విశ్వోదయ విద్యా సంస్థల్లో 30 ఏళ్ల పాటు ఉపాధ్యాయునిగా పనిచేశారు. 2013లో విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తూ వృత్తి విరమణ చేశారు. వీరు ప్రస్తుతం విశ్రాంత సమయాన్ని పూర్తిగా సమాజం కోసం వెచ్చిస్తూ విద్యావేత్తగా ఉత్తరాఖండ్ రామకృష్ణ లలితమ్మ గారుల మరియు కేవీఆర్ డిఆర్కే వంటి పెద్దల నుండి స్ఫూర్తిని పొంది మహిళల సమస్యలు, విద్యా రాజకీయ రంగాలు, బాల సాహిత్యం పట్ల అవగాహన ఏర్పరచుకొని తన వంతు సేవలు అందిస్తున్నారు. తన తండ్రి నుంచే ప్రేరణ పొందాలని చెప్పే శారద గారు గురించి ఉభయవర్ణం లలితమ్మ గారు కావలి ఆశాకిరణం అని చేసిన వ్యాఖ్య అక్షరాల సత్యం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా పురస్కారం పొందిన మీరు అశ్లీల ప్రతిఘటన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ర్యాగింగ్, కుటుంబ హింసలు, వరగట్న దురాచారం వంటి సమస్యలకు అండగా నిలుస్తూ పోరాట పటిమ చాటుతున్నారు. భర్త శ్రీ రావి కోటిరెడ్డి గారి సంపూర్ణ సహకారం, కుమారుడు క్రాంతి రంజన్, కుమార్తె నిరుపమ ప్రోత్సాహంతో రచన, పుస్తక పఠనం, సాంఘిక సేవ కార్యక్రమాలను కొనసాగిస్తూ శ్రీమతి శారద గారు ఆశయ సాధనలో అప్రతిఘాతంగా ముందుకు సాగుతూ ఆకాంక్షిస్తూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నాము. ఇట్లు స్పందన తెలుగు సాహిత్య వేదిక, ఘంటసాల గానాలహరి, రసమయి సద్భావనశాల తెలుగు జ్ఞానపీఠం, శ్రీ వాణి సంగీత నిలయం, తిరుమల జనరల్ స్టోర్. శుభాకాంక్షలు. మామూలుగా అయితే నాకు సన్మానాలు సత్కారాలు ఇష్టం లేదు. నేను రిటైర్మెంట్ అప్పుడు నేను చేసుకోలేదు. బట్ ఈ సమాజం గుర్తించిన వీళ్ళందరూ కూడా నాకు అర్థం లాంటి వాళ్ళు ఎంతో ప్రేమతోటి అడిగినందుకు వాళ్ళకు నా మీదటువంటి నమ్మకాన్ని పురస్కరించుకొని దీనికి నేను అంగీకరించడం జరిగింది. ఇది నాకు మరింత బాధ్యతను పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను. నాకు ఆరోగ్యం ప్రసాదించమని చెప్పి దేవుడిని కోరుకుంటూ చివరి నిమిషం దాకా నేను సామాజిక సేవలోనే నా యొక్క జీవితం గడుపుతాను. నేను చనిపోయిన తర్వాత భగవంతుడు నాకు బ్రెయిన్ రేపుగా చేసినట్టయితే అవయవదానం చేస్తాను, లేదా నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి నా సన్ కూడా ఉన్నాడు అందరూ చెప్తున్నారు. అండ్ నా కోరిక ఉగాది పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం మార్చి 21, 2017 భగవద్భక్తుల సేవాభిలాషిగా ఆధ్యాత్మిక రంగాల్లో అంకిత భావంతో సేవలు అందిస్తున్న శ్రీ పొన్నలూరి వెంకట సుబ్రహ్మణ్యం గారికి ఉగాది పురస్కార ప్రదానం సందర్భంలో సమర్పిస్తున్న సన్మాన సోమాల శ్రీ సుబ్రహ్మణ్య భారతి స్వామి వారి అనుగ్రహంతో ప్రకాశం జిల్లా పొన్నలూరులో 9/9/1943 తేదీన రామసుబ్బయ్య అమ్మన్నమ్మ పుణ్యదంపతులకు జన్మించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు కావలి పట్టణంలోని శంకరమఠం నిర్వాహక
సిద్ధాంత వ్యాప్తికి తన వంతు సేవలు అందిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పరిచోట పనిచేసిన వీరు 2001వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ అనంతరం పూర్తిగా ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాలపై మక్కువతో పలు కార్యక్రమాల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ బిల్డింగ్ సర్వేగా కూడా వీరి ధర్మపతి విజయలక్ష్మి, కుమారుడు వెంకట నాగప్రసాద్, కోడలు నాగలక్ష్మి సహకారం అందిస్తున్నారు. శంకరమఠం విస్తరణ ద్వారా శివభక్తుల ఆరాధనకు వీలు కల్పిస్తున్న వీరి సేవలు సుదీర్ఘకాలం కావలి వాసులకు అందేలా ఈశ్వరుడు వీరికి సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్థిస్తున్నాము. దీంట్లో స్పందన తెలుగు సాహితీ వేదిక, ఘంటసాల గాన కళాసేవ సమితి, రసమయి, సద్భావన సాధన, తెలుగు ధ్యానపీఠం, శ్రీ వాణి సంగీత నిలయం, తిరుమల జనరల్ స్టోర్స్ వారు సమర్పిస్తున్న సన్మాన సన్మానం. అందరికీ నమస్కారం. ఇలాంటి ఒక సందర్భం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కారణం ఏంటంటే సన్మానం జరిగిందంటే కొంచెం ఎగరేసే పరిస్థితి ఏర్పడుతుందని నాకు అట్లా ఏర్పడింది అనుకోండి, చేసే కార్యక్రమాలు ముందు పడతాయి. అందుకని నేను చాలా కాలంగా త్వరగా ముందుచ్చాను. కానీ ఈరోజు మా స్నేహితుల మాటకు చాలా వరకు తప్పలేదు. అయితే ఈ మధ్యకాలంలో వయసు పైబడ్డం వల్ల కొంచెం కార్యక్రమాలు స్పష్టంగా ఉన్న విషయాన్ని గ్రహించినట్టున్నారు. కొంచెం బయట రాయలు వస్తే కానీ మళ్ళీ కలవలే అనుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ ముందుకు సాగవేయాలని కొంచెం ప్రోత్సహించడానికి కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు భావిస్తూ వారందరికీ మనపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు మీ అందరికీ కావాలన్నా మంచి మనసును ఇవ్వాలని కోరుకుంటున్నాను. భగవంతుడు నాకు మంచి మనసు నుంచి మంచి కార్యక్రమాలను ఆచారం చేయించేట్టుగా మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు చేస్తాను. ఉగాది పురస్కారం శ్రీ మన్మథనామ సంవత్సరం 21 మార్చి 2015 రంగస్థల ఔత్సాహంలో స్ఫూర్తిదాత శ్రీ పల్లంరెడ్డి దశరథరామరెడ్డి గారి సేవలను ప్రస్తుతిస్తూ ఉగాది పురస్కార ప్రదాన శుభవే సమర్పిస్తున్న ప్రశంసాపూర్వక అనుభూతి మండలం వీరంపల్లి గ్రామంలో 1/1/1964 దినం కీర్తిశేషుడు రామను వెంకట రమణారెడ్డి దంపతులకు జన్మించారు. శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో BA తెలుగు విద్యాభ్యాసానంతరం ప్రభుత్వ వ్యవసాయ శాఖలో పర్యవేక్షకుడిగా పనిచేశారు. తన తండ్రిని గురువుగా భావించే వీరు చిన్ననాటి నుండి ఆలోచుకున్న సంగీతం, సాహిత్యం, రంగస్థలాల మీద మక్కువతో అదే ప్రవృత్తిగా సేవలు తీసుకున్నారు. నాటి సహచర మిత్రుడు CHV రామారావు, N సీతారామ శాస్త్రి, PV కృష్ణశర్మ తదితరుల ప్రోత్సాహంతో 1980లో శ్రీ శ్రీనివాస నాట్య మండలి స్థాపించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 300 నాటక ప్రదర్శనలలో నటించడంతో పాటు కొన్నింటికి దర్శకత్వం వహించి అనేక మంది కళాకారులను ప్రోత్సహించారు. నట శిరోమణి పొన్నాల రామసుబ్బారెడ్డి, గానగంధర్వ P. నరసయ్య, హార్మోనిస్ట్ N. వెంకటేశ్వరుడు వీరికి స్ఫూర్తిదాత వెంకటాచారి, DVS మణి, ధూళిపాడ శ్రీనివాసరావు ప్రోత్సాహంతో సంగీతంలో మెళకువలు నేర్చుకుని అభిమన్యుడు, అర్జునుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, సత్యవంతుడు, భక్తరామదాసు పాత్రలలో మెప్పించారు. ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారం చేసిన నాటకాలలో కూడా విభిన్న పాత్రలు పోషించి ప్రశంసలు అందుకున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం 2004వ సంవత్సరంలో హనుమ జయంతి రోజున రాఘవంజలి పేరుతో భక్తి సంకీర్తన పద్ధతులను ఏర్పాటు చేశారు. అన్నమయ్య, రామదాసు, సాయిబాబా కీర్తనలతో శతాధిక సంకీర్తన సమ్మేళనాలను నిర్వహించగా 2012లో శ్రీ అన్నమాచార్య 605వ జయంత్యుత్సవాలను ఘనంగా ఏర్పాటు చేశారు. ధర్మపత్ని శ్రీమతి వరలక్ష్మమ్మ గారి సహకారం, కుమారుడు ప్రదీప్, రమేష్ల తోడ్పాటుతో వీరి ఆశయాలు, ఆకాంక్షలు నిరాటంకంగా నెరవేరాలని మా సంస్థ తరఫున ఆ దేవదేవుడిని ప్రార్థిస్తున్నాం. వేదిక గీతా మందిరం కావాలి 21/2015 ఇట్లు స్పందన
తెలుగు సాహితీ వేదిక ఘంటసాల గాన కళాసేవా సమితి రసమై సమాజ గారు లక్ష్మి గారు వారిని సన్మానిస్తున్నారు. సాహితీపరులు, కళాకారులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఇది నా జీవితంలో మరొకని ఘట్టమైంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా నాకు చిరపరిచితులు. ఈ కావలి పట్టణంలో నాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. నా సమయాన్నంతా కూడా ఆరోగ్యంగా ఈ కళకు, సంగీతానికి అంకితం చేసే దానికోసంగా నాకు సహకారం అందించినటువంటి నా కుటుంబ సభ్యులకి, నా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా శ్రీరావు గారు మా పిల్లలకి చదువు చెబుతున్నప్పటి నుంచి కూడా పరిచయస్తులు. ఇంకా ముఖ్యమైనటువంటి వ్యక్తి జలదేవి ప్రభాకర్ గారు 40 సంవత్సరాలుగా తెలుసు. వారి గురించి చెప్పాలంటే ఒకే మాట, కావలి నుంచి ఎంతో మంది కళాకారుల్ని సంఘానికి పరిచయం చేశారు. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కళాకారుల్ని కావలి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి, మంచి స్నేహితులు, మా స్నేహితులు. నాకు ఇలాంటి సత్కారం చేసి పురస్కారాన్ని అందించినటువంటి ఈ ఉగాది సమిష్టి వేడుకల సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మేలు జరగాలని ఆ శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సాహితీ మిత్రులందరికీ నమస్కారాలు. మాట్లాడాలి మా సోదరుడు గరీబ్ కూడా కట్టబడ్డారు, దిగ్వాత్మకంగా రాశారు. అలాగే ఇక్కడ ఏంటంటే సాహితీ సంస్థల సంఖ్య పెద్దది, వేదికేమో చిన్నది. అందరూ గమనించాల్సుకుంటున్నాము. తర్వాత మనం ఇంకా చెప్పుకున్నాము, కలిసి ఉంటే కళాకుశలం. కానీ ఇక్కడ నేను మేడంటే కళకి తీస్తే కళతో సౌలభ్యము అది గమనించాల్సిన. ఎందుకంటే నేను ఎక్కడ మొదటిదాకా పెళ్ళిందో నేను మద్రాసు పోయి నాటకం శ్రీ మన్మథరావు సంవత్సరం 21 మార్చి 2015 నాట్య కళారంగంలో కావలి పట్టణంతో పాటు నెల్లూరు జిల్లా వాసులకు విశేష సేవలు అందిస్తున్న శ్రీ ముత్యంశెట్టి ఉమామేశ్వరరావు గారికి ఉగాదికి పురస్కారం అందజేస్తున్న శుభ్రాలకు వస్తున్న అక్షరాభినందనలు. కావలి మండలం తుమ్మలపేట మధ్యన ఎరెట్వారిపాలెం గ్రామంలో 1967 సంవత్సరంలో రమణయ్య బుజ్జమ్మ దంపతులు జన్మించిన వీరు గత 4 దశాబ్దాల కాలంలో కావలిలో స్థిరపడ్డారు. బాల్య దశ నుండే లలిత కళలపై మక్కువ పెంచుకొని చెన్నైలోని కూచిపూడి ఆర్ట్స్ అకాడమీలో శ్రీ వెంపటి చిరంజీ గారి వద్ద ఇన్స్ట్రక్షన్ పొందారు. అలాగే వెల్లాల బాలాజీ, కోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిష్యత్వంతో పరిపూర్ణ సాధించారు. నృత్య కళారంగంలో తనదైన శైలిలో ప్రత్యేక రీతులు రూపొందించి 27 సంవత్సరములకు శ్రీ విఘ్నేశ్వర నృత్య కళారంగం స్థాపించారు. వందలాది మంది బాలబాలికలకు భరతనాట్యం, కూచిపూడి, జానపద నృత్యాల్లో శిక్షణ ఇచ్చి ప్రముఖ నగరాలు, విదేశాల్లో సైతం ప్రదర్శించి అనేక సత్కారాలు పొందారు. వారి శ్రీమతి స్వప్నాయ సహకారంతో కావలి ప్రాంతంలో నృత్యగురుగా వెనుకెక్కిన ఉమామేశ్వర గారి కుమార్తెలు సాయి అశ్వతి, శివాని కూడా ఇదే రంగంలో రాణిస్తారు. భగవద్గీతతో వీరి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వేదిక కేంద్ర మంత్రి కావాలి తేదీ 21 Thank you.
కార్యకర్తల తరఫున చిన్న సన్మానం. కావలిలో మన్మథనామ సంవత్సరం ఉగాది పురస్కారాలు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడో విదేశాల్లో తీసుకున్నాం, వేరే రాష్ట్రాల్లో తీసుకున్నాం, కన్నతల్లి ఒడిలో తీసుకున్నటువంటి తృప్తి అనేటువంటివి ఉన్నారు. కాబట్టి కావలి నాకు కన్నతల్లి లాంటిది. కాబట్టి ఇక్కడ ఈరోజు ఉగాది పురస్కారాలు తీసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థలందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం మన్మథనామ సంవత్సరం కాబట్టి మన్మధుడి యొక్క బాణాన్ని ఒక్కసారి అక్కడ వరుణ దేవుడి పైకి ప్రయోగించి కాస్త వర్షాన్ని గుర్తిస్తే అన్ని రంగాల వాళ్ళు అంటే ప్రతి రంగంలో వర్షంలో కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ దేవుడిని ఒక వర్షం గుర్తించాలని సంవత్సరం కోరుకుంటూ నాకు ఈ సర్కారు అందరికీ కూడా శ్రీ మన్మథనామ సంవత్సరం ఉగాది పురస్కారం సామాజిక సేవా రంగంలో యువతకు ఆదర్శనీయుడైన శ్రీ తిరుమతి ప్రసాద్ గారి సేవల సూర్యాలకు ఉగాది పురస్కార ప్రధాన వేళ సమర్పిస్తున్న ప్రశంసాపూర్వక అక్షర సోమవారి కావలి పట్టణంపై మొక్కలతో సమాజ సేవ పట్ల అభిలాషతో నిరంతరం తోటి వారికి సేవలు వాదోడుగా నిలిచి సేవలు అందించే శ్రీ తిరుమతి ప్రసాద్ గారు కందుకూరు తాలూకా చెరువు గ్రామంలో 4/6/1971 సంవత్సరంలో పెద్ద బ్రహ్మయ్య జయమ్మ దంపతులకు జన్మించారు. 2 దశాబ్దాలుగా కావలిలో స్థిరపడి వ్యాపార వర్గాలలో ముఖ్యుడిగా సమాజ సేవలో ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారు. మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు సేవా సమితిని స్థాపించి హరిజన గిరిజన పాఠశాలలో విద్యార్థులకు సమదుస్తులు పంపిణీ, మండపాతులకు అందజేయడం, పుస్తకాల పంపిణీ, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలనే ఉద్యమంలో కీలక పాత్ర పోషించడంతో పాటు వ్యాపార సామాజిక వర్గాల ప్రయోజనాల సాధన కొరకు కావలి ప్రాంతంలో జరిగిన అన్ని ఉద్యమాలలో వీరు ముందంజలో ఉన్నారు. కావలి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా తన వంతు సేవలు అందిస్తున్న శ్రీ ప్రసాద్ గారు కావలి పట్టణంలో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, కచ్చరిమిట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల అభివృద్ధికి అభినందన కృషి చేస్తున్న అందరి వారు శ్రీ తిరుమతి ప్రసాద్ గారు తాను ఎంచుకున్న మార్గంలో నిరాఘాటంగా కొనసాగేందుకు భగవంతుడి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి అందరూ కూడా ఈ నూతన సంవత్సరాల ఆయుర్వేదాలు అష్టశ్వరాలతో అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఈ కావలి పట్టణ అభివృద్ధికి మనం అందరం కూడా మనకు శాయశక్తులా చేయగలిగినటువంటి ఏదో ఒక సహాయాన్ని చేసి ఈ అభివృద్ధిలో మీరు కూడా అందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ నూతన సంవత్సరాన్ని నమస్కరిస్తూ వేడుకుంటూ, ఈరోజు నిజంగా ఈ నూతన సంవత్సరాన ఈ యొక్క సన్మానం అనేది చాలా నేను గొప్పగా భావిస్తూ ఉన్నా. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా ఉన్నాయి. ఇటువంటి వాటికి మాత్రం చాలా దూరంగానే ఉంటారు. ఎందుకంటే సేవ చేయడంలో
ఉన్న గొప్పతనం, అనుభూతి ఇటువంటి ఎన్ని సన్మానాలు చేసుకున్నా కూడా మనకు రాదు. ఎందుకంటే ఒకరు ఎవరైనా కూడా నాకు అన్నం ఆకలి ఉందని చెప్పి ఆ మనిషికి మనం ఒక ఏదో హోటల్లో ఒక టికెట్ ఇచ్చో లేకపోతే ఆ అన్నం పెట్టినప్పుడు ఆ మనిషిలో ఉండేటువంటి ఆహ్లాదము, అభిమానం, ఆ మనిషి కళ్ళల్లో ఉండేటువంటి ఆదరణ నిజంగా చూసినప్పుడు మరి ఎన్ని చేసినా కూడా మనకు దానికన్నా కూడా గొప్పగా ఏది ఉండదు. అటువంటి స్ఫూర్తిని నేను తీసుకొని చిన్నప్పటి నుంచి కూడా మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక గుమస్తాగా 150 రూపాయలు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత విశ్వవిద్యాలయంలోనే నేను కుమారస్వామి గారు చదివాను. అప్పుడు మేడం గారు కూడా టీచర్గా ఉండేది అక్కడ. అప్పటి నుంచి కూడా ఒక గుమస్తాకున్నప్పుడు కూడా 100 రూపాయలు ఇంట్లో ఇచ్చి ఆ 50 రూపాయలు ఏదో ఒక సేవా కార్యక్రమాలు అప్పుడు ఏంటంటే మరి పెన్షన్ వచ్చినప్పుడు ఏదైనా ఉలోపాదుగా పెంచులు తిరిగిపోయినప్పుడు తలా 50 రూపాయలు చేసుకుని పిల్లలు పట్టాలని, అట్టిపల్లని, పాల ప్యాకెట్లని, నీళ్ళ ప్యాకెట్లు అట్లా వెహికల్స్ చేసుకుని పోయి ఇచ్చేవాళ్ళము. అప్పటి నుంచి అదే యొక్క సంస్కృతిని నేను ముందుకు తీసుకుని వస్తూ ఎంతో ఈ జాతికి మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన కీలక పాత్ర వహించినటువంటి మహాత్మా గాంధీజీ గారి విగ్రహం లేని లోటుని మనం తీర్చాలి. మన బిడ్డలు మనల్ని గుర్తుంచుకోవాలంటే మనకు జాతికి మన దేశానికి చేసినటువంటి వాళ్ళని మనం గుర్తుంచుకోలేకపోతే సరిగ్గా ఉండదని చెప్పి కొంతమంది మిత్రులతో రోజు ఆ యొక్క విగ్రహ శుభ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నిజంగా ముందు కూడా ఇదే కార్యక్రమాలతో ముందుకు సాగిపోతాం. ఈరోజు మిత్రులు ఉన్నారు ఇక్కడ, భరత్ కుమార్ గారి, అదేవిధంగా అమరా యాదగిరి గారు, ఆయన చేత సహాయం పొందడానికి వాళ్ళు ఉన్నారంటే నాకైతే తెలిసి ఎవరు ఉండదు. ఏదో ఒక రూపాన ఈ సమాజానికి మరి ఆధ్యాత్మికంగా కానీ, సేవారంగంగా కానీ, విద్యాపరంగా కానీ ఎవరు యాదగిరి ఇంజనీర్ అంటే అక్కడ వారికి ఇదిగో నేను ఉన్నానని చెప్పిన చేయడంలో నిజంగా ఇటువంటి వారి మరి ఇంతమంది ఉన్నప్పుడు నన్ను గుర్తించి ఇటువంటి చిరు సత్కారాన్ని నాకు ఇచ్చినందుకు నిజంగా ఈ యొక్క ఉగాది సమర్పణకు చాలా నేను గొప్పగా మిమ్మల్ని కూడా నమస్కరిస్తూ ముందు రోజులు కూడా ఇదే విధంగా ఈ యొక్క సమాజానికి మనం నేను ఒకటే చెప్తున్నా, బతికినంత కాలం ఎంతమంది ఎన్ని చేసినా కూడా మనం ఆదరించేవాడు కావాలి. కానీ పోతే పోయారా వీళ్ళు ఏదో మనకు అర్థం పోయినట్టు లేకపోతే భూమికి బాధ తగినటువంటి వాడు ఏ ఒక్కరు కూడా మనకు ఉండకూడదనేటువంటి లక్ష్యంలో నేను ముందుకు పోతున్నా. అటువంటి కూడా ఇంకా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీ అందరూ కూడా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి మేము మనసాగా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరు ఆ పుస్తకాన్ని సొంతంగా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇంత మంచి వేదిక నాకు కల్పించినందుకు పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ సహకారం తెలియజేసుకోగలిగాము. మరోమారు మీకు అభినందనలు.